కాన్పూర్ నగరంలో మన పార్టీ ఆవిర్భవించిందో ఆ కాన్పూర్ నగరంలో ఇవాళ మన పార్టీ జాతీయ నాయకులు, అక్కడున్న కార్మిక నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా సమావేశమై మరి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ సభ జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మన పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన పార్టీ నాయకులు అన్ని శాఖలు ఉన్న ప్రతి దగ్గర కూడా పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే 100 సంవత్సరాల చరిత్ర అనేది అది నిజంగా ఏ కొందరికో ఉంటుంది. ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో రెండే 2 రాజకీయ పార్టీలు ఇవాళ సజీవంగా ఉన్న పార్టీలు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. కాబట్టి సగర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో లేదు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా అధికారంలోకి రాలా. అయినా సరే 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది సగర్వంగా అందరూ కూడా అంగీకరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. అదే బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు వారి దాష్టికాలకు వ్యతిరేకంగా మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మాకు స్వతంత్రం కావాలి, సంపూర్ణ స్వతంత్రం కావాలని అందరికంటే ముందుగా గొంతెత్తిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. కాబట్టి ఆ రోజు బ్రిటిష్ వారు మొగ్గలోనే తుంచేయాలి, కమ్యూనిస్ట్ పార్టీ కనబడకుండా చేయాలి, ఎర్ర జెండా ఎక్కడ ప్రజానికానికి కనబడకూడదని ఆ రోజు అనేక మంది నాయకులందరూ తీసుకెళ్లి కుట్ర కేసులు బనాయించి, మీరట్ కుట్ర కేసు బనాయించారు, కాన్పూర్ కుట్ర కేసు బనాయించారు, పెషావర్ కుట్ర కేసు బనాయించారు. వాళ్ళందరూ కూడా జైలులో పెట్టారు. అయినా సరే మొక్కవని ధైర్యంతో ముందుకు పోయారు. జైళ్ళ పాలైనా, ఆస్తులు కోల్పోయినా, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్కరు కూడా వెనక్కు తగ్గలేదు. కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అనేక పోరాటాలు చేశారు. ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించారు. అదేవిధంగా దున్నేవాడికి భూమి దక్కాలి, ఎవరైతే పొలాన్ని దున్నుతా ఉన్నారో వాళ్ళకి భూమిని దక్కాలని జమీందారీ జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు జరిగిన పోరాటంలో, భూమి కోసం, ముక్తి కోసం జరిగిన పోరాటంలో దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు పేదవాళ్ళకు దక్కాయన్నా ఇవాళ ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా మేము కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, మేము కూడా భూములు ఇస్తాం, ఇల్లు కట్టించి ఇస్తామని చెప్తామంటే ప్రభుత్వాల అజెండాలు రావడానికి పోరాటం చేసిన పార్టీ, భూ సంస్కరణ చట్టం తేవడానికి ఏదైతే పోరాటం నేపథ్యం ఉందో ఆ పోరాటం చేసిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీని. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాదు, స్వాతంత్రం అనంతరం కూడా కోట్లాది మంది కష్టజీవుల తరఫున కార్మికుల హక్కుల కొరకు, రైతుల యొక్క హక్కుల కొరకు, పేద వ్యవసాయ కూలీల యొక్క సమస్యలపైన అనేక పోరాటాలు చేశాం. ఇవాళ మనవి చేస్తూ ఉన్నాం, మరోమారు గతంలో ఎట్లయితే పోరాటాలకు శ్రీకారం చుట్టారో, పోరాటాల్లో త్యాగాలు చేశారో, మన పార్టీ శతవార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా మనమందరం కూడా మళ్ళీ త్యాగాలకు సిద్ధం కావాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వారు కూడా 1925లోనే పుట్టారు. కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏనాడు కూడా నోరు మెదపలేదు. పైగా వారితో కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్ఎస్ నాయకులుగా ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రిటిష్ పాలకులతో కుమ్మక్కయ్యారు, వాళ్ళతో లాలుచి పడ్డారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత
వాళ్ళకి ఈరోజు స్వాతంత్ర పోరాట సమర యోధులన్న గౌరవం లేదు. మహాత్మా గాంధీ గారిని కించపరుస్తూ ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారిని అవమానిస్తూ ఉన్నారు. చివరికి సాక్షాత్తు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానించారు. కాబట్టే చెప్తా ఉన్నాం, వీళ్ళకి ఏమాత్రం కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. స్వాతంత్ర పోరాట యోధులన్న వాళ్ళ గౌరవం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించారు. రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సోషలిస్ట్ పదాలను కూడా తొలగించాలని కూడా చెప్తా ఉన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 400 స్థానాలు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని అంతా మారుస్తామన్నారు. ప్రజలు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి 240 సీట్లతో సరిపెట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారి మద్దతుతో, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ గారి మద్దతుతో కేంద్రంలో బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉంది. కార్పొరేట్ ఊడిగం చేస్తూ ఉన్నారు. అంబానీలకు, అదానీలకు దోచిపెడతా ఉన్నారు. ఆ రకంగా దోచిపెట్టి ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల మధ్య చీలిక తెచ్చి హిందువులకు, మహమ్మదీయులకు, హిందువులకు, క్రైస్తవులకు, హిందువులకు, సిక్కులకు తగాదాలు పెట్టడం ద్వారా తమ రాజకీయ అధికారాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనవి చేస్తూ ఉన్నా, మన పార్టీ 99వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, శతవార్షికోత్సవాలు ప్రారంభించుకున్న సందర్భంగా ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేసుకోలేని ఒక సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం కూడా పూనుకోవాలి. ఆ రకంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ ప్రారంభ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు మన రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ఈ సభ జరుపుకుంటున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో పోరాటాలకు సమాయత్తం కావాలి. పేదవాడి తరఫున పోరాడాలి. కార్మికునికి అండగా నిలబడాలి. కష్టజీవుల సమస్యల కోసం పోరాడాలి. ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఆ దిశగా పోరాటాలకు సమాయత్తం కావాలని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.